భూగోళంలో భూమి ఉన్న చోట కబ్జాలు తప్పవు, రియల్ ఎస్టేట్ వ్యాపారము తప్పదు, దందాలు తప్పవు, గొడవలు తప్పవు. రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల్లో సగం మందికి పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్న సంగతి బహిరంగ రహస్యం. గతంలో రాజకీయ నాయకులు వ్యాపారులు వేరుగా కనిపించేవారు. ఇప్పుడు రాజకీయం వ్యాపారం నేరాలు మిశ్రమంగా కొనసాగుతున్నవి. అక్రమంగా వేగంగా ధనార్జనకు గాను ఉన్న మార్గాలలో రియల్ ఎస్టేట్ రంగమే శ్రేయస్కరంగా భావిస్తూ ఉంటారు. ఈ రంగంలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పోగు చేసుకుంటున్న వారిలో భూదాహం అపరిమితం, అనంతం. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణలకు అడ్డుకట్ట పడ్డం లేదు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నగుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కులు చిలరేగిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారుతుందని అందరూ భావించారు. విశాఖ నగర పాలక సంస్థ 90వ వార్డు ఎన్పోడి ప్రధాన కూడలి విజయ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఆర్టీసీ బస్ స్టాప్ వెనక ఉన్న స్థలంలో ప్రహారీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రహారీ గోడ నిర్మిస్తున్నట్లు స్థానికంగా ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఈ ప్రాంతమంతా చెట్లు తుప్పలతో నిండుకొని ఉంది. గత సంవత్సరం ఈ ప్రాంతాన్ని చెదురు చేసి బాణాసంచా దుకాణాలను పెట్టారు. ఈ సంవత్సరం ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినదని ప్రహారీ గోడలను నిర్మిస్తున్నారు. నిజమైన హక్కుదారులుంటే వారి సర్వే నెంబర్లు ఎంత, వారి స్థలం ఎంతవరకు ఉంది, ఇందులో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి గనుక ప్రభుత్వ స్థలాలు సర్వే నెంబర్లు ఎంతవరకు ఉన్నాయి అన్న విషయాలు ప్రజలకు అధికారులు తెలియపరచాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వివాదం తేలకుండానే బిజెస్టర్సీ రోడ్ నానుకుని రోడ్ వెస్టింగ్ ఏరియా మీదుగా ప్రహారీ గోడ నిర్మించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంపై గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయం వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్వే నెంబర్లలో ప్రహారీ వాల్ నిర్మించారు, ప్రభుత్వ స్థలం ఎంత ఉందో ఒక నివేదిక ఇవ్వకుండానే ఈ తతంగం నడుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ స్పందించి ప్రభుత్వ స్థలాలను స్వాధీనపరచుకోవాలని, ఏ సర్వే నెంబర్లలో ప్రహారీ గోడ నిర్మిస్తున్నారో ప్రజలకు తెలియపరచాలని స్థానికులు కలెక్టర్ను డిమాండ్ చేశారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం మారిన ఆక్రమణలకైతే మాత్రం అడ్డుకట్టడం లేదు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అదే ఆక్రమణలు కూటమి ప్రభుత్వం వచ్చారు తగ్గుతాయంటే ఇక మరింత ఎక్కువ అవడం జరిగింది. ప్రతి ఒక్క భూమిని కూడా ఈ యొక్క ఆక్రమణదారులు, భూ కబ్జాదారులు భూమిని ఆక్రమణ చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే భూ యజమానులలో వాళ్ళు బెదిరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా చూసుకోవట్లయితే ఇప్పుడు పూర్తి ఇదే ప్రభుత్వంలో కూడా అక్రమాలు రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. విశాఖ నగరపాలక సంస్థకు 90వ వార్డులో ఉన్న ఎన్పోడి ప్రధాన కూడలి విజయ బార్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు స్థలంలో అయితే మాత్రం ప్రహారీ గోడ వివాదం అయితే మాత్రం చర్చాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఎటువంటి నిర్మాణ వివాదాస్పదంగా ఇటువంటి నిర్మిస్తున్నట్లు స్థానిక ఎటువంటి ఆరోపణలు కానివ్వండి, పూర్తిగా ఎటువంటి అనుమతులు లేకుండా కూడా ఈ యొక్క ప్రహారీ గోడ నిర్మిస్తున్నట్టు అయితే మాత్రం స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఈ ప్రాంతం అంతా చెట్లతో నిర్మాణంతో ఉన్నది. గత సంవత్సరంలో అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో అయితే మాత్రం మట్టి అంతా చదును చేసి దీంట్లో కూడా బాలసంచా దుకాణాలు పెట్టడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రైవేట్ రంగంగా కూడా దీన్ని ఆక్రమించి ఆక్రమణలో ఉండి ఇందులో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, గత ప్రభుత్వ స్థలాల సర్వే నెంబర్లు ఎంతవరకు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల్లో ఎంతవరకు దీనికి కబ్జా గురైందని కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే మాత్రం మేనవేషాలు లెక్కడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా కూడా అధికారుల కనుసైగల్లో జరుగుతున్న ఈ యొక్క ఆక్రమణలు, భూ కబ్జాలకు అధికారులు నమ్మక నీరెత్తులు వ్యవస్తున్న విశాఖ నగరంగా ఉన్న ఈ యొక్క ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 90వ వార్డు ఎన్పోడి ప్రధాన కూడలి విజయబార్ రెస్టారెంట్ పక్కన ఉన్న ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాప్ స్థలంలో ప్రహారీ గోడను అయితే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విషయం అయితే అర్థమవుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆక్రమణలో భూ యజమానుల దందాగా చేస్తున్న ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా విశాఖ నగరంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా అడ్డగోళంగా ఇక్కడ జరుగుతున్న విధానం అయితే మనం చూసుకోవచ్చు. అదే కాకుండా విశాఖపట్నంలో ప్రభుత్వ భూమి కబ్జా, విశాఖ నగర పాలక సంస్థ 90వ వార్డులో ఉన్న భూమిపై యొక్క భూ కబ్జాదారులకు కన్నుపడింది.
అయితే ఈ యొక్క రాబందులు అయితే భూ కబ్జాదారుల రాబందులు అయితే ఎప్పటికప్పుడు విశాఖ చెట్టు కూడా అల్ల కల్లోలుగా కూడా పూర్తికరంగా కూడా ఇక్కడైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా స్థానికంగా ఉన్న ఎంతో మంది భూ రైతులు కూడా వీళ్ళ కబ్జాల చేతుల్లో చిక్కుకొని ఈ యొక్క భూముల్ని వాళ్ళు అధికారులకు వెళ్ళి అధికారుల చుట్టూ ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరిగి వారికి న్యాయం చేయమన్నా సరే భూ కబ్జాదారుల దగ్గర అధికారులు చేయి తడపడంతో అధికారులకి మామూలు మొత్తంలో జోగుతూ కూడా విశాఖ నగరాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ విశాఖ నగరాన్ని అంతా కూడా వారు ఆక్రమించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే భూ కబ్జాదారులు జరిగినాయో ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా వారికి న్యాయం జరుగుతుందని కూడా వారైతే మాత్రం పూర్తిగా చేయడం జరిగింది. అయితే గోడ వెనక ఉన్న ప్రభుత్వ స్థలం ఎంత, ప్రహారీ చుట్టూ ఉన్న ఏదైతే కబ్జా స్థలం ఎంత అని కూడా అధికారులు అయితే మాత్రం లెక్క చాలాల్సిన పరిస్థితి ఉన్నా సరే అధికారులు అయితే మాత్రం మేనమేషాలు లెక్కెడుతున్నారు. ఇప్పటికే కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి భూములను ప్రత్యేకంగా కూడా ప్రతి చోట కూడా కబ్జా జరుగుతున్నా సరే అధికారులు మేనవ్యాఖ్యాలు అదే కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కూడా వారికి సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల ద్వారా కూడా ఈ యొక్క వారికి వినతి పత్రాలు ఇచ్చినా సరే వారన్నీ కూడా పక్కన పెట్టి కూడా వారి నమ్మకం నిరుతట్టు వ్యవహారమైతే విశాఖ నగరంలో ఈ యొక్క సంఘటన అయితే మాత్రం పూర్తి స్థాయి అయితే మాత్రం చర్చాంశంగా మారింది. ఇప్పటికే కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఏదైతే రాజకీయ నాయకుల అండదండ చూసుకుని కూడా ఈ భూ కబ్జాదారులు అయితే మాత్రం రెచ్చిపోతున్నారు. విశాఖ నగరంలో మరొక కోణంలో చూసుకున్నట్లయితే అధికారుల ఏదైతే భూ కబ్జాదారులు ఉన్నారో అధికారుల చేతివాటం అధికారులకు చేతడుపుతూ నెలల్లా మామూలు ఇస్తూ వారిని యొక్క భూ కబ్జాలకు వారినే అడ్డుగా పెట్టుకుని సామాన్యుడి భూమిని లాక్కు ఇది నా భూమి అని చెప్పేసి గతంలో ఎవరో చేసినటువంటి భూముల్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భూ కబ్జాదారులు వేసి అక్కడ బోర్డు పాతి ఇది నా భూమి అనే స్థానంలోకి వచ్చారంటే రేపొద్దున్న సామాన్యుడు కానివ్వండి ఎవరైనా సామాన్యంగా ఇల్లు కట్టుకునే వారు ఎవరిని కూడా భూమిని నీది కాదు నాదని చెప్పేసి లాక్కునే రాబందులు సైతం ఆలోచించిన పరిస్థితి ఉన్నా సరే ఈ యొక్క భూ కబ్జాదారులు అయితే ఆగ్రహ పరిస్థితి ఉంది. ఎప్పటికైనా తక్షణమే కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి దీనిపై చర్యలు తీసుకుని ఇటువంటి భూ కబ్జాదారుల రాబందుల సరే వారి ఆ పన్నాగలను పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేసి సామాన్యులకు అందుబాటులో యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయా లేకపోతే సామాన్య భూములు కబ్జా చేసిన భూములు ఏ విధంగా ఉన్నాయని విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో కూడా వీరు పూర్తిగా ఈ భూ కబ్జాదారుల చేతుల్లోండి భూ కబ్జాదారుల కబంధ హస్తాల్లోంచి ఈ యొక్క ప్రభుత్వ భూములు కానివ్వండి సామాన్య భూములను కానివ్వండి పూర్తిగా తిరిగి తీసుకునేలాగా చెయ్యాలని చెప్పేసి కూడా స్థానికంగా ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. మరి అశోక్, మరి విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోందని తెలుస్తూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా ఆక్రమణలకు అడ్డుకట్ట పడ్డం లేదు అని చెప్పేసి అక్కడ వారైతే వాపోతూ ఉండడం జరుగుతోంది. మరి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తోంది. మరి ఇకనైనా సరే ప్రభుత్వం స్పందించి ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారా? ఏంటంటే ప్రభుత్వం అంటే మనకి ఇక్కడ ఎన్ని చూసుకోవట్లయితే ప్రభుత్వ భూముల్లో ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోవాలన్న పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అధికారుల పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే మాత్రం మారింది. ఎందుకంటే భూమి ప్రభుత్వంలో ఇక సామాన్యుడు మా భూమిని కబ్జాదారు చేశారని చెప్పేసి ఆ యొక్క ప్రజాభిషేకరణ లేక రెవెన్యూ ఆఫీసులకు చుట్టూ తిరుగుతూ మా భూమిని కాపాడండి మహాప్రభు అని చెప్పేసి ఎంతో మొరపెట్టుకున్నా సరే ఈ రోజు వారు సామాన్యుడు కానివ్వండి ప్రజల సమస్యలు పక్కన పెడితే వారి భూమిని ఏది ప్రభుత్వ భూమిని వారు కాపాడుకోలేకపోతున్నారంటే ఇంకా వారి పరిస్థితి ఏముందంటే దీంట్లో పూర్తి స్థాయిలో అధికారుల పాత్ర ఉంది. ఎంత నాయకులు చెప్పినా ఎంతవరకు సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి ఎన్ని మీటింగుల్లో చెప్పినా సరే అధికారులు అయితే మాత్రం చేతివాటం అయితే మాత్రం పూర్తిగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములను సైతం కొట్టేస్తున్న భూ కబ్జాదారులు ఈ యొక్క భూ కబ్జా రాబందులను ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఉన్నా సరే ఎందుకంటే పూర్తిగా కూడా భూ కబ్జాదారుల కబంధాస్తాలతో వీళ్ళు కట్టుబడిపోయి ఉన్నారు. వారు ఇచ్చే మామూలుకు నెల మామూలుకు వీరు కట్టుబడి ఉండడం వల్ల మాత్రమే ఈ యొక్క సమస్యలు భూ సమస్యలు కూడా ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన భూ రీసర్వేలో ఉన్న సమస్యల పట్ల కూడా ఈ అధికారులు పూర్తి స్థాయిలో తారుమారులు చేశారు. ఒకళ్ళ భూమి ఒకరు పెట్టి ఇందులో 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఎకరం అందులో చేసేసి సామాన్య రోజు రెవెన్యూ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ కాళ్ళు నడకన కాళ్ళు అరిగిపోయేలాగా ఉన్న రైతులు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో రోడ్డెక్కిన పరిస్థితి ఉన్నా సరే నువ్వు ఎంత ఇస్తావని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఎంఆర్ ఆఫీసుల్లో కానివ్వండి కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా చాలా మంది ఎక్కువ స్థానంలో అయితే సస్పెండ్ అవడం కూడా జరిగింది. ఎంత మన బీఆర్కే న్యూస్ ద్వారా కూడా ఎక్స్క్లూజివ్ గా మనం ఎన్నో కోకళ్ళుగా చెప్పుకోవాల్సిన ఎక్స్క్లూజివ్ న్యూస్ కూడా ఈ యొక్క భూ కబ్జాదారుల విషయాలపై ఎప్పటికప్పుడు బీఆర్
కేఆర్కే న్యూస్ నిఘా ద్వారా కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చెప్పాము. కానీ ఈ రోజు విశాఖ నగర కేంద్రంగా ఉన్న ఈ యొక్క 90 వార్డులో ఉన్న ఏదైతే ఈ యొక్క ఆర్టీసీ బార్ రెస్టారెంట్ వల్ల ఆర్టీసీ బార్ దగ్గర ఉన్న ఈ యొక్క భూ కబ్జా స్థలాన్ని అయితే మాత్రం ఈ రోజు బాహ్య ప్రపంచాన్ని తెలియజేసే విధంగా మన ప్రజల ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అయితే కళ్ళు తెరిచి ఎక్కడెక్కడ ఏ అధికారులు భూ కబ్జాదారులతో ఈ యొక్క రాబందులకు సహకరించి వారు చేసే ఈ యొక్క భూ కుట్రలను సహకరిస్తున్న వారి అధికారుల ముందు ఏరి పారేస్తే తర్వాత ప్రత్యేకంగా సామాన్యుడికి న్యాయం జరుగుద్ది, వారి ప్రభుత్వ భూములను కూడా వారు రక్షించుకునే విధానం కూడా అవుద్దని చెప్పేసి ఇప్పటికే స్థానికులు కానివ్వండి, రైతులు కానివ్వండి ప్రత్యేకంగా చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అక్షయ్ ఫర్ ద అప్డేట్.